కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎర్రబాటి ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను వారి కుటుంబ సభ్యుల సన్నిహితుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లను బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాతృమూర్తి వాణి మాట్లాడుతూ మా కుమారుడి జన్మదిన వేడుకలను అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎవరైనా కూడా వారి పుట్టినరోజు, వివాహ, ఇతరత్ర ప్రత్యేక సందర్భాలను ఇలాంటి అనాథ వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవడం ద్వారా వారికి ఒక పూట భోజనం అందించిన వారు అవుతామన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ముందుకొస్తే సమాజంలో ఆకలి కేకలు లేకుండా పోతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అనాథ వృద్ధుల కడుపు నింపడం కన్నా మనిషికి సంతోషం ఏముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు వీరమాధవ్, ప్రవీణ్, స్నేహితులు సుధాకర్, అనిల్, నర్సింగ్, ప్రవీణ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా మానాథాశ్రమంలో భోజనం పెట్టిన బ్రెడ్, అరటిపళ్ళు, ఇదే నాకు సంతోషం. కోరిక కూడా తీరింది. నా కొడుకు బర్త్డే సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో చేసుకున్నందుకు పుట్టినరోజు సంతోషంగా ఉంది. ఈరోజు గ్యారపాటి ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారు అనాథ వృద్ధుల సమక్షంలో చేసుకుందామనేటువంటి మంచి సంకల్పంతో నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధ ఆశ్రమంలో ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా అనాథ వృద్ధులందరికీ కూడా అన్నదానం చేసిర్రు. పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేసిర్రు. చాలామంది కూడా ఇట్లాంటి జన్మదిన సందర్భంగా కాక ఇంకా అనేక మ్యారేజ్ డేలే కానీ ఇట్లాంటి కొంతమంది వచ్చి చేసుకుంటూ ఉంటే గత 23 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఇట్లనే నడుస్తూ ఉంది. ఇంకా చాలామంది కూడా మీరు అనవసరమైన ఖర్చులు చేసే బదులు దయచేసి ఇలాంటి అనాథ వృద్ధ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసుకుంటే కనుక అనాథ వృద్ధులను మీరు సవరించిన దానిలో ఒక భాగం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.